ఎరుమేలి అయ్యప్ప అన్నదాన సమారాధన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అయ్యప్ప దీక్షా స్వాములకు నిరంతర ఉపకారం అందించేందుకు జాతీయ రహదారి పోర్టు ఆసుపత్రి ఎదురుగా అన్న సమారాధన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ అన్నదానం 45 రోజుల పాటు నిరంతరం సేవలు అందిస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రధానంగా ఋషిపీఠం అధిపతి శ్యామ్, శ్రీ నరసింహ భాస్కర జ్యోతిషాలయ భాస్కర్ శర్మ, సింహాచల దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యులు గుంట్ల శ్రీనిబాబు, వీరభద్రరావు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ 33 ఏళ్ల క్రితం శబరిమలలో ఎరిమేలి అయ్యప్ప అన్న సమారాధన సేవా ట్రస్ట్ పుట్టిందని, శబరిమలలో 16 ఏళ్లు అన్న సమారాధన చేసినట్టుగా తెలిపారు. 2010 నుంచి విశాఖలో అన్న సమాధారణ ప్రారంభించినట్టు తెలిపారు. ఒకసారి చూడండి సార్. ఓకే. స్వామి ఎరిమేలి అయ్యప్ప సమారాధన సేవా ట్రస్ట్ అనేది ఇది 33 సంవత్సరాల కింద శబరిమల పుట్టిందండి. శబరిమలలో ఒక 16 సంవత్సరాలు ఈ నారాయణ సేవ కార్యక్రమం చేశాము. అక్కడి నుంచి పులిమేలలో ఒక పెద్ద ప్రమాదకరమైనటువంటి కార్యక్రమం జరిగింది. 140 మంది 150 మంది దాకా స్వామిచరణం అయినప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు సన్నిధానంలో అన్నదాన కార్యక్రమం చేయడానికి కొంచెం రిస్ట్రిక్షన్స్ పెట్టారండి. అప్పటి నుంచి విశాఖపట్నంలో 2010 నుంచి విశాఖపట్నంకి వచ్చాను స్వామి. 2010 నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం 45 రోజులు ప్రతి అయ్యప్పకి మా దీక్షలో ఉన్నటువంటి ఎవరైనా సరే, భవానీ అవ్వండి, అయ్యప్పలు అవ్వండి, ఇంకొకరు ఏ మతము ఏ ఇద్దరు దీక్షలో వచ్చి భిక్షగానే వచ్చినటువంటి అయ్యప్పలు అందరికీ కూడా సేవ చేయడానికి ఈ సంస్థానం ఎంతో మంది దాతల యొక్క సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమం 30 సంవత్సరాలు బట్టి నడిపిస్తున్నామండి. అలాగే మా ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వామి, మేము ఎవరో ఏటో అన్నది ఈ రోజు వరకు కూడా ఎవరికి మేము చెప్పుకోలేదు స్వామి. మాకు చేయవలసిన కార్యక్రమం చేస్తాం, కానీ పేరు దగ్గర చెప్పవలసిన అవసరం మాకు లేదండి. వచ్చిన ప్రతి అయ్యప్పకి లేదనకుండా సేవ చేయాలన్న సంకల్పం మాలో ఉంది. ఆ సేవ దైవ సంకల్పం అనుగ్రహం వల్ల ఈ రోజు వరకు లేదనకుండా సేవ చేయగలుగుతున్నాము. అలాగే మీ మీడియా మిత్రులు కానీ, అలాగే కలెక్టర్ గారు కానీ, జిఎంసీ వారు కానీ, అలాగే రైల్వే సిబ్బంది వాళ్ళు కానీ, డిఆర్ఎం గారు కానీ, వారి సహాయ సహకారాలతో మేము ఈ రోజు ఎక్కడైతే కార్యక్రమం చేస్తున్నామో ఆ కార్యక్రమం స్థలాన్ని వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేసి మాకు ఇస్తున్నారు. అలాగే పాడి గారు, అలాగే మన కేవీ కుమార్ వర్మ గారు అండి, వీళ్ళందరూ సహాయ సహకారాలతో ఈ రోజు ఇంత చక్కగా మీ అందరి అభిమానాలతోటి, ఆత్మీయతోటి, ఇంతమంది భక్తులతో ఆనందంగా సేవ చేసుకునే భాగ్యం మాకు కల్పించినందుకు మీడియా మిత్రులకి, అలాగే ఈ పెద్దలు ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ పెద్దలందరికీ కూడాను, దాతలకి వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. స్వామి నిర్వహించిన కార్యక్రమం అక్టోబర్ 22 నుంచి డిసెంబర్ 5 వరకు నిత్యము మాల ధరించిన భక్తులందరికీ మధ్యాహ్నం భిక్ష ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు చేసే విధంగానే ఈ విధంగా ఈ రోజు కూడా ఈ కార్యక్రమం చేయుటకు సహకరించిన స్థలదాతలు, జీవీఎంసీ వారు, పోలీస్ కంపెనీ వారు, మా నార్త్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు, మరియు స్నేహితులు, బంధువులు, స్వామీజీలు, పీఠాధిపతులు వారందరి ఆశీస్సులతో ఈరోజు ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నాము. ముఖ్యంగా స్వాములు ఎప్పటిలాగే ఈసారి మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తూ మేము కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, అందరికీ తెలియజేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎప్పుడులాగే ఈ సంవత్సరం డిసిప్లైన్గా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని భిక్ష చేసి 1 వేలో వెళ్లకుండా మొత్తం మా కమిటీ తరఫున మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. స్వాములారా 1 వేలో వెళ్లకుండా డిసిప్లైన్గా ఒక పద్ధతిగా మీ ఇళ్ళకి చేరండి. ఎందుకంటే ఇది మాకు ఒక విధమైన ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత మీ ఇక్కడ జరిగే కార్యక్రమంలో మాల ధరించిన స్వాములచే రుచి శుభ్రత వంట చేస్తున్నాం. 10 మంది స్వాములు మాల వేసాము. వాళ్ళకు మాలాధరణ, వస్త్రాలు, యాత్రకు అన్ని మా కమిటీ వాళ్ళు భరిస్తూ వాళ్ళ చేత రుచి, శుచి, శుభ్రత, నాణ్యంగా భిక్ష భక్తులకు ఏర్పాటు చేయని కోరికతో ఈ సంకల్పం